హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మేము మేడారం వెళ్తున్నాం. సో అది మీకు చూపిద్దాం అనేసి. మేడారం మన తెలంగాణ స్టేట్లోనే కుంభమేళా లాగా సెలబ్రేట్ అవుతుంది. అది మీకు అందరికీ తెలుసుంటుంది దాదాపు. సో మేము వెళ్తున్నాం, మాకు మొక్కులు ఉన్నాయి. సో ఒక కార్లో ఉన్ను ఒకటి వెహికల్ మాట్లాడిండ్రు. సో దాంట్లో కార్ అంటే నేను కార్లో ఎక్కలేదు, సరదాగా ఉంటుంది అనేసి ఈ వ్యాన్ ఎక్కాను. సో చూసిండ్రా ఎంత ట్రాఫిక్ ఉందో. మేము ఆల్మోస్ట్ మేడారం రీచ్ అయినాం. ఇక్కడ నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మేము వెళ్ళింది అసలు టైంకి వెళ్ళలేదు. అంటే టైం అంటే ఇన్ ద సెన్స్ మేము ఎప్పుడు మేడారం వెళ్ళినా కానీ పౌర్ణమి రోజే వెళ్తాం అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొచ్చినాకనే. కానీ ఈసారి మాత్రం ముందు వెళ్ళినాం, చిన్నపిల్లలు ఉన్నారనేసి. మా కోడళ్ళకి ఎంట్రుకలు ఇవ్వాలి కదా, సో అందుకనే మేము ముందు వెళ్ళినాం. అప్పుడంటే చాలా రష్ ఉంటుంది, కొన్ని కోట్ల జనాలు వస్తారు దేవుని దర్శనం చేసుకోవడానికి. ఆ ఇద్దరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మనకు చుక్కలు కనిపిస్తాయి ఆ టైంలో వస్తే కనుక. కానీ ఎంజాయ్మెంట్ మాత్రం అప్పుడే ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనకి నార్మల్గా జాతర స్టార్ట్ అయినాకనైతే ఇదంతా ఖాళీ కనబడదు అసలు. ఎక్కడ ఏముందో కనబడదు, ఎటు చూసినా జనాలే. ఇసుకేస్తే రాలనంత జనాలని అంటారు కదా, సో అంత జనాలు. మనం కిందేమన్నా పడితే అసలు తీసుకోవడానికి వీలు ఉండదు ఇంకా. అంతమంది ఉంటారు, పక్క పక్కనే పక్క పక్కనే అసలు గ్యాప్ లేకుండా జనాలు ఉంటారు. ఇంకొకటి మీకు తెలుసా, మనం అక్కడ జాతరకి వెళ్తే ఐడెంటిఫికేషన్ కోసం అని టీమ్ లాగా ఫామ్ అయ్యి ఒక కట్టెకి క్లాత్ లాంటిది ఏదైనా కట్టుకొని వెళ్తారనమాట, అది చూసుకుంటే వెనక వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడానికి. సో ఇంతకు ముందు మీకు చంపన్న వాగు చూపించిన, ఇప్పుడేమో ఇది కళ్యాణ కట్ట అంటారు కదా, ఎంట్రుకలు తీసేది, గుండ్లు చేయించుకునేది ఇక్కడే. చూసిండ్రా మా పెద్ద కోడలు, పాపం తనకి హెయిర్ అంటే ఫుల్ ఇష్టం. కాకపోతే దేవుడి మొక్కు కదా, ఇవ్వాల్సిందే. అదే మా మమ్మీ చెప్తుంది, మళ్ళీ పెరుగుతేలే ఏడవకు అనేసి అంటుంది. తను ఏడుస్తుంది, తనకి ఇష్టం లేదు హెయిర్ ఇవ్వడం. తనకి లాంగ్ జుట్టు అంటే బాగా ఇష్టం. కాకపోతే ఇంకా మొక్కులు ఉంటాయి కదా. ఇంతకుముందు ఒకసారి వెములవాడలో ఇచ్చిండ్రు, ఇప్పుడు ఇక్కడ అయిపోయినాక ఇంకొకసారి తిరుపతిలో ఇచ్చుడు ఉంటుంది. కానీ ఈసారి ఇంత హెయిర్ గ్రోత్ రాకముందు కొంచెం ఒక 2-3 మంత్స్కే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే తను లాంగ్ జుట్టు ఇవ్వడానికి అసలు ఫుల్ ఏడుస్తుంది, తనకి ఇష్టం ఉండదు హెయిర్ ఇవ్వడం. పాపం గుండె అయినాక చూడండి ఫేస్ ఎట్లా పెట్టిందో. సో తినకి గుండె అయిపోయినాక మా చిన్న కోడలు, ఇది రాక్షసి, అస్సలు చేయించుకోదు, చూడండి ఎట్లా ఏడుస్తుందో. దాన్ని అనగబట్టి గుండు చేయించానంటే తాతలు దిగొచ్చినంత పని అయింది. అటో ఇటో ఎట్లనో మొత్తం మీదనైతే పాపం అతను చేసి అతనైతే ఎట్లనో అట్లా కంప్లీట్ చేసిండు. ఎంత గట్టిగా పట్టుకున్నా ఎంత ఏం చేసినా పాపం తనకి ఒక దగ్గర అంటే బ్లేడ్ కట్ అయింది. సో అది అయిపోయినాక మా కన్నయ్య మరదలతో పాటు నేను చేయించుకుంటా అంటే సర్లే అనేసి తనకు కూడా చేయించినాం. అసలు యాక్చువల్గా మొక్కేం లేదు, కానీ వాడికి కూడా చేయించుకోవాలనిపించింది. ఎట్లయితే ఇంది అమ్మవారికే కదా ఇచ్చేది అనేసి తనకు కూడా చేపించేసినాం. ఇది అయిపోయినాక స్నానాలు చేసేసి కట్ట నుంచి వెళ్ళి మన జంపన్న వాగులో స్నానాలు చేసేసి గుడి దగ్గరికి వెళ్ళేసినాం. సో ఇది మా మమ్మీ ఓడిబియ్యం ఎత్తుకుంది. సంచులలో అవి ఓడిబియ్యమే అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇంట్లో సమ్మక్కకి వేసుకొని మనం బయలుదేరుతాం కదా, సమ్మక్కకి వేసుకున్నప్పుడు తన దేవుడికి ఓడిబియ్యం పెడతాం అన్నమాట మేము. ఓడిబియ్యం, బ్లౌజ్ పీస్లు, పోకలు, ఖర్జూరాలు, కుడుకలు. సో ఇవన్నీ బెల్లం కూడా మెయిన్ అమ్మవారికి ఇష్టమైంది అదే బంగారం. సో అవన్నీ అక్కడ గద్దెల దగ్గర మనం అప్పచెప్పాలి. సో అందుకనే అవి కూడా తీసుకెళ్ళాలి వెంట. తీసుకెళ్ళింది మా మమ్మీ. సో ఇదంతా జనాలు లోపల.
ఇది మనకి ఎంట్రన్స్ మిస్ అయిందనేసి నేను కొంచెం మళ్ళీ ఒకసారి వెనక్కొచ్చేసి ఎంట్రన్స్ తీసుకుంటున్నా. నార్మల్‌గా అయితే పెద్ద క్యూ లైన్ ఉంటది. మెయిన్ జాతర టైంలో వెళ్తే ఇంత ఫ్రీ అస్సలుండదు. వీడియో తీసుకోవడానికి గూడా ఛాన్స్ ఉండదు. మనం అందులో నుంచి నడవడమే ఎక్కువ. సో, అందుకని ముందెళ్ళడం నాకు మీకు చూపియడానికి వీడియో తీసుకునే ఛాన్స్ గూడా దొరికింది. సో, ఇది ఎంట్రన్స్ అమ్మవారి గుడి లోపలికెళ్ళడానికి. సో, ఇక్కడ అన్ని కుంకుమ, పసుపు అవన్నీ అమ్ముతారు. సో, అవి తీసుకొని మనం లోపలికెళ్ళొచ్చు. మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళలేకపోతే అక్కడ తీసుకోవాలి. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇట్లా రాడ్స్‌లాగా కంచెలాగా ఉంది గదా! ఆ లోపలనే అమ్మవారుంటది. అమ్మవారైతే గుట్ట మీద ఉంటది ప్రెజెంట్. పౌర్ణమి రోజు సమ్మక్కొచ్చినాక మళ్ళా సారక్కొచ్చినాక సారక్క ఫస్టొస్తది కూతురు. తర్వాత తల్లిని తీసుకొస్తారు. అదే సమ్మక్క తల్లి. సో, గుట్ట మీదకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. అంటే ఒక 3, 4 డేస్ ఉంటదన్నమాట. స్టోరీ ఉంటది. అది పెద్దగా నేను చెప్పలేను ఇప్పుడు మీకు. లెంతీ అయిపోతది వీడియో. సో, అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే అప్పుడు చాలామంది దర్శనం చేసుకుంటారు. పౌర్ణమి విశిష్టత అంటే అదే అన్నమాట. మనం అప్పుడు దర్శనం చేసుకుంటే అమ్మవారు గద్దెలోకొచ్చి ఉంటారు. గద్దె మీద ఉంటారు. మనకప్పటికి ఇట్లా లోపలికెళ్ళడానికి అసలు ఛాన్స్ ఉండదు. బయట నుంచే మొక్కుకొనొచ్చేయాలి. హ్మ్. ఇదేమో ఆహ్, వేరే దేవుడు సమ్మక్క, సారక్క వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు గదా! సో, పగిడిద్దరాజును, గోవిందరాజులు అనేసి. సో, ఆ దేవుళ్ళే అన్నమాట. ఇది గోవిందరాజులది. ఇంకొకటి ఇట్లాంటిది అటుంటది కొంచెం పక్కకని. అక్కడేమో పగిడిద్దరాజు ఉంటారు. సో, ఆ దేవుళ్ళని గూడా దర్శనం చేసుకొని అయినాక ఇట్లా మనం కోడిని ఎదురీయడం అని అంటారు గదా! సో, కోడిని కట్టి అట్లా ఎగరేస్తామన్నమాట. అమ్మవారికి ఇవ్వడం అన్నమాట అది. సో, అది గూడా అయిపోయింది. అయిపోయినాక మేమందరం పిక్స్ తీసుకొని బయటకొచ్చేసినాం ఇంకా. సో, ఇదండి మేడారం